హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే వడియాల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చూడండి, నేను మొన్న వీడియో తీసాను కదా, వడియాల వీడియో చూసేసారు కదా. సో చూడండి, ఫస్ట్ వడియాల కూర చేయాలంటే ఫస్ట్ అయితే వడియాలని మనం వేంపుకోవాలి. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్ ఇంకా చింతపండు అయితే మనం నానబెట్టుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వడియాలను వేయించుకోవాలి. తర్వాత స్టవ్ మీద అయితే పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో మనం తాలింపు గింజలు అంటే పోపు గింజలు అంటారు కదా, వాటిని అయితే వేసేయాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్స్ మగ్గినాక తర్వాత మనం కరివేపాకు ఇంకా పసుపు, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చాక దీంట్లో మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇలా కొంచెం మగ్గాక దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అంటే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలు అయితే వేసుకోవాలి. దాంట్లో ఇది కొంచెం మగ్గాక దీంట్లో చిటికెడు ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం మగ్గినాక ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, అదైతే వేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.